అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 33వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఉమా నోటిపై చేసుకుని చూస్తుంటే సులోచన పర్లేదులే వదిన, వాడి కాబోయే భార్యనే కదా వాడు ఎత్తుకుంది అని అన్న విశ్వనాథ్ నవ్వుతూ తల తిప్పేస్తాడు సులోచననే చూస్తూ. ప్రియా మాత్రం బావగారు ఫోర్స్ సూపర్ అని అర్జున్కి వినిపించేలా గట్టిగా అరుస్తూ ఫొటోస్ క్లిక్ అనిపిస్తుంది మొబైల్లో. అందరూ ముందు అలా ఫేస్ చేయలేక ఆర్షి సిగ్గుతో చచ్చిపోతూ, చూడు అజ్జు అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారని తల్లి చూసే వాడి వేడి చూపులు తట్టుకోలేక అర్జున్ గుండెల్లో ముఖం దాచుకుంటూ బిడియంగా అంటుంది. అది వాళ్ళ హ్యాపీనెస్. మనల్ని ఇలా చూసి నువ్వు సిగ్గుపడింది చాలు, కానీ సైలెంట్గా ఉండు, మిగిలిన ప్రదర్శనల్ని కంప్లీట్ చేస్తాడు అర్జున్. ఉమా నువ్వు టెన్షన్ పడకు, పెళ్లి పనులన్నీ తాపీగా జరిగిపోతాయి, నువ్వు స్ట్రెస్ అవ్వడం నీకు అన్నయ్యగా నాకు ఇష్టం లేదని విశ్వనాథ్ అంటాడు. సరే అన్నయ్య అని ఉమా అంటే, వదిన మనం రేపటి నుంచే అన్నీ అరేంజ్ చేసుకోవాలని అంటే, ముందు సూత్రాలు కొన్న తర్వాతే పెళ్లి పనులు మొదలుపెట్టాలని శాస్త్రిని మంచి రోజు ఎప్పుడో కనుక్కొని చేయించాలని అంటారు నిర్మలాదేవి బామ్మ. వీళ్ళు పెళ్లి గురించి ప్లానింగ్ వేసుకుంటూ మాటల్లో బిజీగా ఉంటే, కొంచెం దూరంలో కోనేటి దగ్గర స్టెప్స్ మీద ఇద్దరు చేతులు పెనవేసుకొని అర్జున్ ఒళ్ళో ఆర్షి కూర్చొని అతని ఛాతీకి అరుతల ఆనించి అతని అరచేతిలో రేఖలు చూస్తూ చాలా హ్యాపీగా ఉంది అజ్జు. జరగదని బాధపడిన కలని నువ్వే ఈరోజు నిజం చేస్తున్నావని అతని అరచేతిని పెదవులకు తాకించుకుంటుంది. చిన్నగా పెదవులు సాగదీస్తూ, ఎందుకు జరగదు అరు, నిన్ను చూసిన రోజే ఈ రోజు నేను ఊహించుకున్నాను అని అర్జున్ ఆర్షి తల మీద ముద్దు పెట్టి అంటాడు. అర్జున్ వైపుకు తిరిగి, మ్యారేజ్ ట్రెడిషనల్గా 5 రోజులు అని అత్తయ్య అమ్మమ్మగారు చెప్పారు, నిజమా అని అడుగుతుంది మెరుస్తున్న కళతో. ఒక్కగానొక్క కొడుకుని కదా, నేనే ఫస్ట్ నేనే లాస్ట్, అందుకే నా పెళ్లి విషయంలో వాళ్ళకి కొన్ని ప్లాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అని అర్జున్ ఆమె కళల్లో కనిపిస్తున్న స్పార్క్ చూసి అంటాడు. అర్జున్ ఆర్షి చెంపలపై 2 చేతులు వేసి తన వైపుకు తిప్పుకొని బొటన వేలుతో ఆమె పాలమీగడ వంటి మెత్తని బుగ్గలను నిమురుతూ, ఆరు పెళ్ళయ్యేదాకా నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఈవెన్ షాప్కి కూడా అని అంటాడు నెమ్మదిగా. అతని వాయిస్లో వినిపిస్తున్న తేడాను అంచనా వేస్తూ, ఎందుకు అజ్జు, ఏమైందని అతని కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడుగుతుంది. శాస్త్రి గారు చెప్పిందే ఆర్షికి కూడా చెప్తాడు అర్జున్. ఆ మాట విని 2 నిమిషాలు మౌనంగా ఉండిపోతుంది ఆరుషి. ఏమైంది అరు అని భయపడుతున్నావా అని అర్జున్ ఆమె చెంప నిమురుతూ అడిగితే, తన చెంపని నిమురుతున్న అర్జున్ చేతిని పట్టుకొని, నీతో ఒక్కరోజు నీ భార్యగా ఉండి ఆ తర్వాత చని అని అంటున్న ఆరు నోటి మీద వేలు పెట్టి ఆ మాట పూర్తి కాకుండా ఆపి, పిచ్చా నీకు, నాతో కొట్టించుకోవాలని నీకు బాగా కోరికగా ఉందా అని సీరియస్ అవుతాడు అర్జున్. ఆర్షి చిన్నగా నవ్వుతూ, నువ్వు కొట్టినా అందులో కూడా నీ ప్రేమే తాకుతుంది, నన్ను ఆల్రెడీ ఇంతకుముందు చూశాను కదా అని ఆర్షి అల్లరిగా నవ్వుతూ అంటుంది. అర్జున్ కూడా నవ్వి, నన్ను దాటి ఈగ కూడా నిన్ను తాకలేదు, నువ్వు ఎప్పుడో నా ప్రాణంగా మారిపోయావు బేబీ, పిచ్చి పిచ్చి థాట్స్ వదిలేసి మ్యారేజ్ వైఫ్ని ఎంజాయ్ చేయి, లైఫ్లో ఇలాంటి గోల్డెన్ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావని అర్జున్ అంటాడు. అని బుగ్గకి ముద్దు పెట్టి, నా అజ్జు ఈరోజు ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నాడని అంటుంది ఆర్షి నవ్వుతూ. సరే ఇంకా వెళ్దామని అర్జున్ లేచి ఆర్షికి చెయ్యి అందిస్తాడు. అతని చెయ్యి అందుకొని లేచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళగానే అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్న ఇద్దరిని మురిపెంగా చూస్తూ ఉంటే ఉమాతో సులోచన ఇంటికెళ్ళగా, అరువుకి దిష్టి తీ వదిన అని అంటుంది. ఉమాకి ఆర్షిని కూతురులాగా మురిసిపోతున్న సులోచనను చూసి కంట్లో చెమ్మ తిరిగి ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారు. ఉమా ఆరుషికి దిష్టి తీస్తే ఆరుషి ఫ్రెష్ అయి టెర్రస్ మీద ఉయ్యాల్లో కూర్చొని అర్జున్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ, నిజంగానే నేను అర్జున్కి దూరమైతే అర్జున్ మూవ్ ఆన్ అవ్వగలడా అని ఆలోచిస్తూ నిద్రకి దూరం అవుతుంది. ఇక్కడ అర్జున్ పరిస్థితి కూడా కొంచెం అలాగే ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళ కోసం బయటపడకుండా ఉంటాడు. అలా ఒక వారం గిర్రున తిరిగిపోతాయి. ఆర్షి రిజల్ట్స్ వస్తాయి అనుకున్నట్లుగానే తను మళ్ళీ కాలేజ్ టాపర్గా వస్తుంది. ట్రిప్ నుండి వచ్చిన సుకన్య ఇంటికి వచ్చి ఆర్షిని తిప్పుతూ కంగ్రాట్స్ అని తన ఆనందాన్ని చూపిస్తుంది. చిన్నగా నవ్వి, రేపు కాలేజ్ యానివర్సరీ, సో ఫంక్షన్ ఉంది, నీకు కూడా ప్రిన్సిపల్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారని సుకన్య అంటుంది. అది తనకి ముందే తెలుసు కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వదు. అని మీ ట్రిప్ ఎలా జరిగిందని ఇద్దరు మాటలతో గడిపేస్తే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతుంది సుకన్య. మల్లేష్ డ్రైవ్ చేస్తుంటే వెనక కూర్చున్న అర్జున్ ఇంటికి వస్తూ ఆర్షికి కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన ఆర్షికి, కంగ్రాట్స్ మై లవ్ అని స్వీట్గా చెప్తాడు అర్జున్. నీకెలా తెలుసు, నేను ఇంకా చెప్పలేదు కదా అని. ఆర్షి అంటే, నీకు సంబంధించిన ప్రతి విషయం ఏదైనా నాకు తెలియకుండా ఉండదు బేబీ, నీ బర్త్ మార్క్తో సహా అని అర్జున్ అంటాడు. బ్లష్ అవుతున్న ఆర్షి, రేపు కాలేజ్కి వెళ్తున్న యానివర్సరీ, సో వెళ్ళాలి అని అంటుంది. మల్లేష్ వచ్చి పిక్ చేసుకుంటాడు, నాకు మీటింగ్ ఉంది అని అర్జున్ అంటే సరే అని కాసేపు అల్లరి మాటలతో ఆర్షిని డైవర్ట్ చేసి అర్జున్ కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి స్ట్రెస్ మర్చిపోవడానికి జిమ్ రూమ్లో వర్కౌట్స్తో బిజీ అవుతాడు. అలా ఒక 10 మినిట్స్కి ప్రిన్సిపల్ నుండి కాల్ రావడంతో స్వెట్ తుడుచుకుంటూ, చెప్పండి మూర్తి గారు అని అంటే, సార్ రేపు కాలేజ్ యానివర్సరీ కదా, మీరు చీఫ్ గెస్ట్గా రావాలి ప్లీజ్ సార్, మీరు రారని తెలుసు బట్ ఈ ఒక్కసారికైనా రండి అని బ్రతిమలాడతాడు. సరే వస్తాను, బట్ ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే స్టే చేస్తానని అంటాడు అర్జున్. హ్యాపీగా ఫీల్ అయిన ప్రిన్సిపల్
మూర్తి గారు షూర్ సార్ అని టైమింగ్ అందరూ కూడా శారీ డ్రెస్ కోడ్లో రావాలని చెప్పడంతో నేవీ బ్లూ పింక్ బోట్ నెక్ శారీలో సింపుల్ మేకప్ ఫ్రీ హెయిర్ అలవాటు ఎక్కువ ఉన్న ఆరుషి అలాగే చిన్న ఫ్లక్కర్తో హెయిర్ని బంధించి అర్జున్ ఇచ్చిన చైన్ మాత్రమే ఉంచుకొని చేతులకి వాచ్ బ్రాస్లెట్తో సింపుల్గా ఉన్న నిండుగా ఉన్న ఆరుషి సుకన్య రావడంతో ఇద్దరూ కలిసి మల్లేష్ వచ్చిన కార్లో కాలేజ్కి చేరుకుంటారు. ఫ్రెండ్స్తో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని డయాస్ దగ్గర ఫ్రంట్ నుండి రెండో వరుసలో కూర్చొని ఉంటారు. కాసేపు పాటలతో డ్యాన్సులతో కాలేజ్ ఊరెత్తిపోతే ప్రియా కూడా అదే కాలేజ్ కావడంతో డ్యాన్స్ చేస్తుంది. అందరూ క్లాప్స్తో విజిల్స్తో హాల్ దద్దరిల్లిపోతే సడన్గా 1-2 కార్లు ఆగుతాయి. ఇండియాలోని పేరు పొందిన కాలేజ్ కావడంతో మినిస్టర్, డీజీపీ, కలెక్టర్తో సహా పెద్ద ఎత్తున ఫంక్షన్లో గెస్టులుగా వచ్చి ఉంటే మినిస్టర్ కాలేజ్ టాపర్స్గా వచ్చిన వాళ్ళని మెడల్ వేసి మీడియా ముందు ఒక ఫోటో దిగి వెళ్ళాలని మూర్తిని చూసి ఇంకా ఎంతసేపు అయ్యా అని నసిగితే సార్ జస్ట్ 5 minutes సార్, మా చైర్మన్ సార్ ఆన్ ది వే అని సర్ది చెప్తాడు. రోల్ రాయల్స్లో బయటికి కాలు పెట్టి దిగుతాడు అర్జున్. అతని వెనకే 2 కార్లలో దిగిన గార్డ్స్ సెక్యూరిటీగా గస్తీ కాస్తూ ఈగ కూడా అర్జున్ మీద వాలకుండా చుట్టూ చేరితే అక్కడ జరుగుతున్న హడావిడికి మినిస్టర్తో సహా మిగతా గెస్టులు షాక్ అవుతూ ఏంటబ్బా ఇది సీఎంకి వచ్చినట్లుగా ఇంత సెక్యూరిటీ అని ఒకరు నోరెంట పెడితే అంతకంటే ఎక్కువేనయ్యా, అతను మా పార్టీకి ఇచ్చే ఫండ్తోనే నేను ఈరోజు మినిస్టర్ అయ్యానని తెలుసా నీకు మీకని ఆ మినిస్టర్ అంటాడు. ప్రిన్సిపల్ స్టాఫ్ అంతా ఎదురెళ్ళి రెడ్ రోజ్ బొకే ఇచ్చి హార్ట్లీ వెల్కమ్ సార్ అని వినయంగా రిసీవ్ చేసుకుని అర్జున్ని అతని కోసం అరేంజ్ చేసిన స్పెషల్ చైర్ చూపిస్తారు. అర్జున్కి తనని శారీలో కనిపించాలని ఆశపడిన ఆరుషి అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నిరాశలో పడిపోయిన తనకి ఇలా ఎదురుగా క్రాస్ లెగ్స్ వేసుకొని రాయల్గా కూర్చొని ఉన్న అర్జున్ని కనిపించగానే కళ్ళు రెండూ పొడుచుకొని బయటకి వస్తాయి. అంతవరకు గలిబిలిగా ఉన్న హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటే మినిస్టర్ హాల్లో మిస్టర్ అర్జున్ ఎలా ఉన్నారని అడుగుతాడు. ఐఆమ్ గుడ్ అని అంటాడు అర్జున్. కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్ దేవ్, మీ ఎంగేజ్మెంట్కి ఢిల్లీలో మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయానని అంటాడు మినిస్టర్. ఇట్స్ ఓకే అని అర్జున్ అంటే నేను చూసినప్పుడల్లా నీలాంటి ఒక కొడుకు ఉంటే బాగుండని నేను బాధపడని క్షణమే లేదు అర్జున్. పోనీలే అట్లీస్ట్ అల్లుడిగా అయినా చేసుకొని ఈ రాష్ట్రానికి నా అల్లుడు అని గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. అది కూడా ఆ దేవునికి ఇష్టం లేక నా ఆశల మీద నీళ్లు కొట్టాడేమోనయ్యా అని అంటాడు దట్ మినిస్టర్. అర్జున్ తనదైన స్మైల్ ఇచ్చి కామ్గా ఆరుషి కోసం చూస్తుంటే రెండో వరుసలో చీరతో దేవకన్యలా కూర్చొని తన వైపే గుడ్లు పెద్దవి చేసి మరీ చూస్తుంటుంది. చూపు తిప్పేసి అక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరూ సూపర్ఫిషమే కాబట్టి కాసేపు మాట్లాడి ప్రిన్సిపల్ వైపు చూడగానే దగ్గరికి వచ్చి వంగుతాడు. స్పీచ్ వల్ల వినిపించక అర్జున్ ఏదో చెప్పగానే సరే అని తలుపి మైక్ దగ్గరికి వచ్చి మన కాలేజ్ ఎండి అండ్ చైర్మన్ అర్జున్ దేవ్ వర్మ గారు కాలేజ్ టాపర్స్కి మెడల్స్ బహుకరిస్తారని మిస్ ఆరుషి చంద్రశేఖర్ కమ్ టు ది డయాస్ అని అనగానే ఒళ్ళంతా అప్పటికే చల్లబడిన ఆరుషికి ప్రియా, సుకన్య, కవిత అబ్బా ఏమి నీ అదృష్టమే అరు, కాబోయే భర్తతోనే తాలి కంటే ముందు మెడల్ సంపాదించుకుంటున్నావు అని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని అరు బుగ్గలకు ముద్దులు పెట్టి వెళ్ళవే నీ పేరు అనౌన్స్ చేశారని ఆరుషిని తొందర చేస్తే హా అని తేరుకొని కనీసం ఇక్కడికి వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదని మూతి ముడిచి స్టేజ్ మీద అడుగులు అడుగు వేసుకుంటూ వస్తుంది. అప్పటికే మీడియా ఆరుషిని గుర్తుపెట్టి షాక్ తిని క్లిక్ క్లిక్ అని ఫొటోస్ కొడితే అది తెలియని పిచ్చి ప్రిన్సిపల్ ఆరుషి కమ్ ఫాస్ట్ సార్ చాలా బిజీ వెంటనే వెళ్ళిపోతారట అని కసురుతాడు. ఆరుషిని చూసి పెదవి దాటున నవ్వు దాచేసి స్టాఫ్ ఇచ్చిన మెడల్ ఆరుషి మెడలో వేసి కంగ్రాట్స్ మిస్ ఆరుషి అని షేక్ హ్యాండ్ ఇస్తూ సైడ్ స్మైల్ వదులుతాడు. నాకు ఇక్కడికి వస్తున్నట్లు ఒక్క మాట కూడా చెప్పకుండా పైగా ఇప్పుడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఆరు బేబీ అని వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అని మనసులో అనుకొని ప్లాన్ వేసుకుంటుంది కచ్చిగా. మరి ఇది సక్సెస్ అవుతుందో లేక ఫెయిల్ అవుతుందో నాకైతే తెలియదు. మీడియా ముందు అంతమంది స్టూడెంట్స్ స్టాఫ్ ముందు తన కాబోయే భర్తతోనే మెడల్ వేయించుకుంటున్న ఆరుషి తను నిజంగానే ప్రిన్సెస్లా ఫీల్ అవుతుంది ఆ క్షణం. థ్యాంక్ యూ అర్జున్ సార్ అని ఒత్తి పలుకుతూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అర్జున్నే చూస్తుంది. చిన్నగా నవ్వి ప్రిన్సిపల్ వైపు చూస్తాడు. అతను వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి సెండ్ ఆఫ్ ఇస్తాడు. అర్జున్ సార్ జస్ట్ 1 క్వశ్చన్ అని ఆరుషిని అర్జున్ని చూసి మీడియా వాళ్ళు మైకులు పట్టుకొని వస్తే స్టీవ్ కనీసం అర్జున్కి ఇంచు దూరంలోకి కూడా రాకుండా అడ్డుకొని ముందు గార్డ్స్ని అలర్ట్ చేస్తాడు. మంచి ఛాన్స్ మిస్ అయిందని మీడియా ప్రతినిధులు బాధపడితే స్టేజ్ దిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్న ఆరుషిని చుట్టుముట్టేలోపు అర్జున్ ఆరుషి చేయి పట్టుకోవడం తన కారులో కూర్చోబెట్టుకొని స్టీవ్కి సైన్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోవడం అంతా ఒక ఫ్లాష్ లాగా జరిగిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాని ప్రిన్సిపల్ బిక్కుమొహం వేసుకొని చూస్తుంటే మినిస్టర్ పిఏ సార్ ఆ అమ్మాయిని అర్జున్ సార్ పెళ్లి చేసుకోబోయేదని మినిస్టర్ చెవులు చెప్తాడు. ఓ ఐసీ, కాబోయే భార్య కాలేజ్ టాపర్ అయితే కాబోయే భర్త ఇండియా టాప్ అన్నమాట అని నవ్వుకొని ఇప్పుడైనా నాకు ఫొటోస్ తీయమని ఆ మీడియా వాళ్ళకి చెప్పవయ్యా, ఆ అర్జున్ ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా అని అంటాడు. మిగిలిన స్టూడెంట్స్కి కూడా మెడల్స్ ఇచ్చేసి 4 పోజులు ఇచ్చి మినిస్టర్తో సహా గెస్ట్స్ అంతా కూడా వచ్చిన దారినే వెళ్ళిపోతారు. మిగిలిన స్టాఫ్ స్టూడెంట్స్
లో ఇంకా ఉండే యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ ఉంటే ప్రియా, సుకన్య, ఆర్షి అర్జున్కి కలిపి తీసిన పిక్స్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తారు. కారులో సీట్ చివర అర్జున్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముఖం మార్చి విండో వైపే చూస్తూ కూర్చున్న ఆర్షిని చూస్తూ అర్జున్ ఫోన్ సైలెంట్లో పెట్టి బ్రజర్ తీసేసి పక్కన పెడుతూ నాకేం అంటురోగాలు లేవు అంత దూరంలో కూర్చోవడానికి అని అర్జున్ చురగవేస్తాడు. నిజాలు దాచి నన్ను పిచ్చిదాన్ని చేసే రోగం ఉంది కదా, అది చాలదా అంటూ కోపంతో అరుస్తుంది. ఆరుషి ఎందుకంత కోపం బేబీ, నాకు కూడా తెలియదు మూర్తి గారు పిలవడంతో లాస్ట్ మినిట్లో వచ్చాను. నన్ను చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవ్వకుండా అలుగుతావేంటి అని అర్జున్ ఆరుషి చేయి పట్టుకొని అంటాడు. చెయ్యి వెనక్కి లాక్కొని నీ సర్ప్రైజెస్ నాకేం వద్దు నీ దగ్గర పెట్టుకో అని మూతి నల్లగా పెట్టుకుంటుంది ఆరు. ఓకే ఫైన్ సారీ ఎప్పుడైనా మాట్లాడు అని ఆరు బేబీ స్వీట్ హార్ట్ అని స్టిల్ నో రెస్పాన్స్. ఇలా అయితే కాదని అప్పటికే చీకటి పడి ఉండడంతో కారులో వెళ్తున్న డిమ్ లైట్ కూడా ఆఫ్ చేసేసి ఆరుషి హిప్ పట్టుకొని తన మీదకు తెచ్చుకొని ముఖమంతా ముద్దులతో ముంచెత్తి పెదవుల ముద్రలు వేశాడు. అతని తాకిడికి కోపం ఎప్పుడో పోయినా అర్జున్ క్యూట్గా బతుకులాడటం నచ్చి అలాగే బెట్టు చేస్తూ ఉండిపోయింది ఆరుషి. తన వైపు తిప్పుకొని తన చీర లోపల నుంచే చేతిని పోనిస్తూ నడుము మడతలని సవరిస్తూ లిప్స్టిక్ అద్దిన పెదవులు అందుకుంటూ లవ్ యూ బేబీ అని చెవిలో హస్కీగా చెప్పి ముద్దును కొనసాగిస్తూ కింద పెదవికి పై పెదవిని మార్చి సాఫ్ట్ కిస్ని కాస్త ప్యాషనేట్గా పెడుతూ డీప్ ఫ్రెంచ్ కిస్ మార్చేస్తాడు. ముద్దుతో ఆరుషి అలకని సక్సెస్ఫుల్గా అటకెక్కించి బెట్టు మానేలా చేస్తాడు అర్జున్. ఆరుషి కూడా ముద్దుని ఫీల్ అవుతూ అతనికి ఇష్టంగా సహకరిస్తూ వేళ్ళని అతని జుట్టులోకి జనిపి గాఢంగా అత్తుకుంటుంది. ఆఫ్టర్ 20 minutes పెరిగిన గుండె దడదో ఆరుషి అతని ఒళ్ళో నుంచి పక్కకు జరిగి కూర్చుంటే అద్దు దాటకూడదని అర్జున్ హైలో ఉన్న అతని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుల్ వాటర్ బాటిల్ ఖాళీ చేస్తాడు. సిగ్గుతో అర్జున్ భుజానికి ఆరుషి తల కిందకు వాల్చి ఖర్చుకొని పోతే అర్జున్ మీసం చాటున్న అందమైన నవ్వు చేరుతుంది. నువ్వు ఇలా బ్లెష్ అవుతూ ఉంటే ఇంకా చాలా టెంప్టింగ్గా ఉంది అరు అని అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అంటాడు అర్జున్ ఆరుషి చెయ్యిని హోల్డ్ చేస్తూ. నువ్వు పెద్ద దొంగ తెలుసా, నన్ను కాసేపు కూడా బెట్టు చూపించకుండా నా అలకని పోగొట్టావని అర్జున్ బుగ్గ కొరుకుతుంది. జెంట్లీ రాక్షసి మార్క్స్ పడతాయి. ఆఫీస్లో చూస్తే నాకంటే నా వైఫే స్పీడ్గా ఉందని అనుకుంటారే అని అర్జున్ నవ్వుతూ అంటాడు. అర్జు అని గారంగా పిలుస్తూ అతన్ని చెయ్యి తీసుకొని ఆమె భుజాన వేసుకొని అర్జున్ గుండెల మీద తలవాల్చి కళ్ళు మూస్తుంది. డీమ్ చీకట్లో కూడా అందంగా మెరుస్తున్న ఆరుషి డింపుల్స్ని చూస్తూ ఆ సొట్టలకి ముద్దు పెట్టి పంటిఘాటు గిఫ్ట్గా ఇస్తాడు. బుగ్గలు రుద్దుకుంటూ తమరు ఎక్కడైనా కొరకొచ్చు, అదే నేను మాత్రం కొరికితే బెట్టు చూపిస్తావు కదా అని ఆరుషి అంటుంది చిరుకోపంగా. నేను ఇక్కడ కొరికాను, ఇది జస్ట్ లవ్ బైట్ బేబీ, అయినా నా తప్పే ఉంది. నీ డింపుల్స్ నన్ను ప్రొవోక్ చేస్తూ రెచ్చగొట్టాయి, అందుకే లవ్ బైట్ ఇచ్చాను. రేపటి వరకు నా గుర్తులుగా ఉంచుకో అని అర్జున్ అంటాడు. ఆ మాటలకి ఆరుషికి మనసు గాల్లో తేలియాడుతూ చీరలో ఎలా ఉన్నాను, ఇంతవరకు ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు నువ్వు అజ్జు అని కంప్లీట్గా చెప్తుంది ఆరుషి. ముద్దుతో చెప్పాను కదా సరిపోలేదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు బేబీ, ఆఫ్టర్ మ్యారేజ్ బాగా చెప్తానని అల్లరిగా నవ్వుతూ తన ఐస్ని బ్లింక్ చేస్తూ అంటాడు అర్జున్. అజ్జు నువ్వు ఈ మధ్య బాగా చెడిపోయావు, మొత్తం నాటీ థింగ్సే నీవి, ఇలా అయితే నేను కార్ దిగిపోతాను అని అంటుంది ఆరుషి. నన్ను దాటి నువ్వు డోర్ లాక్ కూడా ఓపెన్ చేయలేవు బేబీ, ఎందుకు నీకంత శ్రమ అని అంటూ ఆమెని తన దగ్గరికి లాక్కుని బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఇంటికి 25 నిమిషాల్లో పోవాల్సిన ప్రయాణాన్ని బాబు పాపతో డీప్ రొమాన్స్ చేస్తూ 40 నిమిషాలు పొడిగిస్తాడు. ఎందుకు కార్ని డ్రైవర్ ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నాడని ఆర్షి అడుగుతుంది డౌట్తో. తన కర్తవ్యాన్ని తను సక్రమంగా పాటిస్తున్నాడులే బేబీ, నువ్వు ఇలా రా అని మళ్ళీ గుండెలు కదుపుకుని రేపు ఆఫీస్కి వెళ్ళట్లేదు, అందరం షాపింగ్కి వెళ్తున్నాం, సో రేపు రెడీగా ఉండు, మల్లేష్ వచ్చి పిక్ చేసుకుంటాడని అర్జున్ అంటే ఎగ్జైట్ అయిన ఆర్షి నిజమా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అని అర్జున్ అంటే ఐ మీన్ ఎప్పుడు చూడు వర్క్ అని అంటావు కదా, అలాంటిది ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫ్ ది ఇయర్ అర్జున్ దేవ్ వర్మ గారు మాతో కలిసి తమరి అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తానని అంటుంటే నమ్మాలనిపించట్లేదు అని ఆర్షి మాటల్లో వెక్కరింపు కలిపి అంటుంది. నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువైపోయింది కదా, చెప్తాను ఆగు అని చీర చాటున కొంచెం తెల్లగా మెరుస్తూ కనిపిస్తున్న నడుము 2 వేళ్ల మధ్య పట్టుకొని గిల్లేస్తాడు. ఆ నొప్పికి అమ్మ అని అరిచి అజ్జు ఎందుకలా గిల్లుతావు, చురుకు పుడుతుందని ఏడుపు ముఖంతో అంటూ అయినా నేను చెప్పిన దాంట్లో తప్పేముందని అంతలోనే దబాయిస్తుంది అరు పాప. అలవాటు చేసుకోవే, స్మూత్గా డీల్ చేయడం అసలు నా స్టైలే కాదని ఆర్షి గుండెలో రైలు పరిగెత్తేలా చేస్తాడు అర్జున్. గుర్రుగా అర్జున్ వైపు చూసి ఇల్లు రావడంతో నేను వెళ్తున్నా బాయ్ అని తన స్లింగ్ బ్యాగ్ని వేసుకుంటూ వెళ్తుంటే చెయ్యి పట్టి ఆపుతూ నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళవే అని ఆ పెదవులని బుట్టని వెళ్తూ తడుముతూ అంటాడు. ఎన్నిసార్లు పెట్టినా అదే ముద్దు కదా అజ్జు, ఏమి డిఫరెన్స్ ఉంటుందని అంటూనే ఇష్టంగా పెదవులని అతనికి అందిస్తుంది. స్మూత్గా ముద్దు పెట్టి ఆఫ్టర్ మన మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు చెప్తాను ఏం తేడా ఉంటుందో అని కన్ను కొట్టి వదులుతాడు. ఘాటు పడిన పెదవి నాలుగుతో లిక్ చేసుకుంటూ బీస్ట్ అని అరిచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంటికి డ్రైవర్ కార్ యూటర్న్ తీసుకొని పోనిస్తే
ఎవరికో కాల్ చేసి నా పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక్క పిక్ కానీ నాన్సెన్స్ కానీ షో అయినా నేనే వేసే పరువు నష్టానికి మీరు లైఫ్ లాంగ్ గొడ్డు చాకరీ చేసినా మీ ఆస్తులు అమ్మినా సరిపో మైండ్ ఇట్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే పనులు ముగించుకొని అర్జున్తో సహా అందరూ షాపింగ్ మాల్లో ప్రత్యక్షమైతే సులోచన, ఉమా ఇద్దరూ కలిసి చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. స్టీవ్ మొత్తం మాల్ క్లియర్ చేస్తే ప్రశాంతంగా షాపింగ్ని కంప్లీట్ చేస్తారు. ఆరుషి మధుకి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసిన క్లాత్స్ చూపిస్తూ ఉంటుంది. తలంబ్రాలు, పట్టు వస్త్రాలు మాత్రం అర్జున్ స్పెషల్గా రెడీ చేయమని ఒక ఫేమస్ డిజైనర్కి అప్పచెప్తాడు. చాలా రోజులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పెళ్లి పనుల్లో రిలేటివ్స్ అందరితో 2 పెళ్లిళ్ళు కూడా కలకల్లాడుతూ ఉంటే పెళ్ళయ్యే వరకు ఒకరినొకరు చూసుకోకూడదని, మాట్లాడుకోకూడదని నిర్మల, వసుబాములిద్దరు కూడా స్ట్రిక్ట్గా చెప్పి ఉమా ఆరుషి ఫోన్ లాగేసుకుంటుంది. అర్జున్ ఆరుషితో మాట్లాడడానికి ఛాన్స్ లేకపోవడంతో వర్క్లో పడి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హౌస్ పెద్ద బంగ్లా కాబట్టి పెయింటింగ్ వేయించడం కోసం గెస్ట్ హౌస్కి వారం పాటు షిఫ్ట్ అవుతారు. రోజులు స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతే పసుపు కొట్టడానికి శాస్త్రిగా చెప్పిన రోజున ఫిక్స్ చేస్తారు పెద్దవాళ్ళు గ్రాండ్గా. పెళ్లికి ముందు ఏ అంటకాలు రాకూడదని రోకలికి పసుపు పూసి రోకళ్ళకి పూలు కట్టి నిర్మలాదేవి గారు మొదట పసుపు కొమ్మలు కడతారు. ఆ తర్వాత సులోచన ఇంకా ముత్తైదువులతో కొడితే అర్జున్ వైట్ కుర్తీలో నిర్మల బామ్మ చెప్పినట్లుగా చేసి దండం పెట్టుకుంటాడు. ఉమా ఇంట్లో కూడా అదే సందడి జరుగుతూ ఉంటే ఉమా దూరంగా నిలబడి కంటతడితో చూస్తుంటుంది. చివరిగా సుమ ఆర్చి చేత కూడా దండం పెట్టించి ముత్తైదువులకి తాంబూలాలు అందిస్తుంది. ఆ రోజు రాత్రికి కూడా ఒకరికొకరు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉండకపోతే మధు, కౌశిక్ వస్తారు. గార్డెన్లో మాటలతో హ్యాపీగా హోల్ ఫ్యామిలీ అంతా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటారు. అందరి కళ్ళు సంతోషంతో మెరుస్తూ ఉంటే రూపా, శ్రద్ధకి మాత్రం కడుపు మంటతో కడుపు కాల్చుకొని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇల్లంతా కలర్ఫుల్ లైట్స్తో డెకరేట్ చేయబడి కలగా ఉంటే రెడ్ అండ్ గోల్డ్ లంగా ఉనిలో సైడ్ జడతో చూడముచ్చటగా ఉన్న ఆరుషి టెర్రస్ మీద ఉన్న ఉయ్యాల్లో కూర్చొని అర్జున్ని తలుచుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటే ఒకరి చేతులు ఆరుషిని కళ్ళని మూసేస్తాయి. ఎవరు అని చేతులు తడుగుతూ చిన్నగా నవ్వి మధు అని అరుస్తుంది. ఎలా కనుక్కున్నావు వదినా అని ముందుకు వచ్చి అడుగుతుంది. నువ్వు పైకి వచ్చేటప్పుడే నీ గాజుల సౌండ్ వచ్చిందని ఆరుషి అంటుంది. అబ్బో మా వదిన మా అన్నయ్యలాగే ఇంటెలిజెంట్ అని ఆరుషి బుగ్గని లాగుతుంది. మధు చెయ్యి విసిరి కొట్టి మార్నింగ్ వస్తానని ఇప్పుడా వచ్చేది అని అంటూ పోనీతో మాట్లాడను అని ఆరుషి మూతిని ముడుస్తుంది. అది చూసిన మధు సారీ అరు, మార్నింగ్ కౌశిక్కి ప్రజెంటేషన్ ఉంది, అది అయిపోగానే స్టార్ట్ అవుదామని ఇంత లేట్ చేశాడు. సో మీ అన్నయ్యదే లేట్, నాది కాదని నా మీద ఉన్న కోపాన్ని ఆ ఇడియట్ మీద షిఫ్ట్ చేసుకోమని మధు అంటూ అయినా ఫేస్ ఏంటి ఇలా ఉంది, నువ్వు ఫేషియల్ చేయించుకోలేదా అని అడుగుతుంది మధు. కథ కొనసాగుతుంది. శాస్త్రి గారు చెప్పినట్టు ఆరుషికి నిజంగానే ప్రాణగండం ఉంది కదా, మరి తన ప్రాణాలకి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఒకవేళ ఆరుషి అర్జున్లు భయపడుతున్నట్టుగాని ఆరుషికి ఏమన్నా అయితే అర్జున్ తట్టుకోగలడా? మరి అర్జున్ ఆరుషికి ఏం కాకుండా తన ప్రాణాలని కాపాడగలడా లేదా? వీళ్ళ పెళ్ళి సవ్యంగా జరుగుతుందా? ఏమైనా ప్రమాదం రాబోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.